దివ్య ఏంది ఇవాళ వీడియో? మన బీర చెట్లు చిక్కుడు చెట్లు పెరుగుతున్నాయి కదా, వీటికి పబ్బులు తీసుకురాబు. దట్ ఐ థింక్ వాటో వాట్. మనం పబ్బులు నాడితేనే మంచి చెట్లు మంచిగా పబ్బుల మీదకి ఎక్కి బీరకాయలు ఇలా కాస్తే మనం ఇలా కోసేసుడు అవుతుంది అన్నట్టు. ఏటో తీస్తాను కెమెరామ్యాన్ దివ్య ఇంటర్నేషనల్ డ్యామేజ్. వచ్చేసాం పప్పులు తెచ్చేసాం. పప్పుకి 500. అది లేకపోతే అయినా మామూలు కాదు, అసలు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు కానీ ఇక్కడనే ఉన్నారు. నా సోపు పడితే ఇంతే, ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడనే ఉంచుతా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు దమ్కి స్టార్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే దివ్య ఏంది ఇవాళ వీడియో? మన బీర చెట్లు చిక్కుడు చెట్లు పెరుగుతున్నాయి కదా, వీటికి పబ్బులు తీసుకురాబు. ఎస్, మన మినీ తోటల చిక్కుడు చెట్లు, అనప చెట్లు, చిక్కుడు చెట్లు, బీర చెట్లు మొత్తం అయితే పెరుగుతున్నాయి తీగలు. అంటే మనం పబ్బులు నాడితేనే మంచి చెట్లు మంచిగా పబ్బుల మీదకి ఎక్కి బీరకాయలు ఇలా కాస్తే మనం ఇలా కోసేసుడు అవుతుంది అన్నట్టు. సో పబ్బులు నాటుకుంటే మంచిగా కాస్తాయి కూరగాయలు. సో మనం పబ్బులు తీసుకొద్దాం పారి గుట్టకు. నువ్వు వస్తావా? కూలర్ వేసుకుని పడుకో, ఇక ఏముందిలే ఇంకా. సారీ పాపం దివ్యని మనం ఊక జోక్గా తీసుకోవద్దు. మన దివ్య గారు ఏం చేసారు చూడండి, మొత్తం కలుపు తీసేసారు మా అక్క తోటలా. ఇంకో ఇక్కడ అమ్మాడి. అర్రే పెద్ద సమస్య వచ్చిపడింది. ఏం చేద్దాం అంటావు మరి? 1,50,000 ఇద్దామా? గడ్డి కుప్ప అయింది ఎత్తి. అబ్బా అవి నాకే ఇక ఆ గడ్డి కుప్పలు నేనే ఎత్తేసి అవుతుంది. నా దోలు తీరిపోద్ది. అలా ఇప్పుడు పబ్బులు కొట్టుకు రావాలి, చుట్టూ వాతాలి. ఇంకా ఇటు పక్క ఉంది బాగా గడ్డి చూడు. ఇక అది నీ పని, అది లేడీస్ పని. జెంట్స్ పని కట్టెలు కొట్టుకొచ్చి పబ్బులు నాడితే బీరకాయ చెట్టు పెరిగితే బీరకాయలు రేపు పొద్దుగాలనే కట్టేసుకుని కూరని కూడా. ఓకే, సో సరే, ఇక నేనైతే పోయి పబ్బులు కొట్టుకొస్తా కట్టెలు, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ యుద్ధానికి మనకు వానర సేనులు కావాలి కాబట్టి ఒక ఇద్దరిని అయితే సుధరాంచిన ఆటోలు ఉన్నారు రాది. ఇగో మా వాళ్ళు చింటు బాయ్ ఉన్నారు, నరేష్ బాయ్ ఉన్నారు. లేకపోతే మనతో ఏడవుతుంది, అంత ఇంటర్నేషనల్ డ్యామేజ్ అయ్యేది. బస్ స్టాండ్ ఒక్కొక్కరికి దూరం తిరిగిపోతుంది. ఇక ఉన్నారు అనుకో మన వాళ్ళు. నేను కొట్టిన కొద్ది కుప్పి ఎత్తలు, లేకపోతే వాళ్ళు కొట్టిన కొద్ది కుప్పి వేసి ఆయన ఆటోలో పడేసుకొని వచ్చినామంటే ఇక చుట్టూ పడా వాది సెట్ చేసుడే. పురాణ కింద తాటికాలు బుడ్డిపోయిన తాటికాలు ఏమన్నట్టు ఓపిస్తే చలో పోమారా. రానంటే అరే 1000 రూపాయలు పైన రే గొడ్డలు పట్టుకొస్తావు. మొత్తానికైతే వచ్చాం. ఇగో ఇది మొత్తం ఇది మా గుట్ట జంగల్ ఏరియా. ఆల్రెడీ నరేష్ గారు పని చాలు చేసిండు. ఇంటిగాడు దిక్కు నరేష్ గారు మొత్తం ఒక్క కొమ్మ అని మీద పడిస్తావు మొత్తం. ఇంకా అక్కడ దాకా పెద్ద కట్టే పొడిగా ఉండాలి. మళ్ళా పొడుగు ఉంటేనే మనకు మంచిగా తీగలు పెద్ద వారితే పెద్ద బీరకాయలు వస్తాయి. నీకోటి ఇస్తే కూర మందం. ఫ్రెండ్స్, మా సైడ్ కంక కట్టెలు. మేము కంక కట్టెలు అంటే మరి మీ సైడ్ ఏమంటారు మాకు తెలియదు కానీ ఇగో ఈడొకటి ఉంది. ఇగో ఇక్కడ గుంపు, ఇక మళ్ళీ ఉన్న కాడల్లా గుంపే ఉంటాయి. ఇగో ఇక్కడోటి ఒక్కడి దగ్గర గుంపు ఉంటాయి అన్నట్టు. సో ఇక గొడ్డలు పట్టుకుని యుద్ధాన్ని ఏం చేస్తా. ఎవరి దగ్గర నిలబడ్డాడు 2 కట్టెలు నరికిండు అంటే నెరవాలే కానీ నేనే ఇరా ఎంతసేపు చేస్తావు వంటి చేస్తాను యుద్ధం. ఇక ఈ అర్జునుడు వచ్చిండు అని చెప్పిన ఉంచిండు. సో ఇప్పుడు మన నరకు పట్టబడేది పని. ఫ్రెండ్స్ చూసిరు కదా ఎట్లయింది ముఖం చూడరు. అబ్బా జిడిగించయింది, దూల తీరిపోయింది ఫ్రెండ్స్. గింత గాలి లేదు. ఇక లోపల ఎట్లుంటుంది, చెట్లుంటాయి కానీ గాలి లేదు, ఏం లేదు. ఘోరంగా ఉడకపోతా దోమలు ఇగో మొత్తం ఎట్లా కొట్టినాయి చూడురి. ఇక మా వాళ్ళు గోస చూడురి పాపం. ఓడు ఆ ఒర్రెలకి వెళ్ళి ఈయనకి అందిస్తే ఇగో ఈడెత్తును మళ్ళీ నేను ఇది తీసి మన ఆటో మీద వేసి తీసుకుని పోవాలన్నమాట. దోలు తీరిపోతుంది భయ్యా. మరి అట్టినేనా పబ్బులు నాటినాడంటే
పాపం ఇక మేము గిదానికి గిట్లా అంటే తోటలల్లో కూరగాయ చెట్లు వేసుకున్నాం. మన రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. ఎండ కొడుతుంది, రకరకాలు చెప్పుకోలేని పరిస్థితి. ఇక రైతుకి ఎన్నో కష్టాలు ఉంటాయి. మనం ఏదో మినీ తోట చేస్తేనే గిన్ని సుక్కలు కనబడుతున్నాయి అంటే ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? పేరుకి ఏదిరా అర్రలో జారి పడే రే అయ్యరా టకటక ఇక లేట్ అవుతుంది మళ్ళీ. అదే కట్టెలురా కట్టెలు వేస్తున్నా వేసుకొని పోయి ఇంకా ఇక్కడ సగం పని అయినట్టే. ఇంకా ఆడుంటుంది అసలు ముందుంది ముసళ్ళ పండగ. నరేష్ ఏం చేస్తాను? మొత్తం పొరకలు ఏమో చేస్తానట్టున్నావుగా. చేస్తున్నావు దీని నారతో కట్టుడా. సో మేము ఈ కట్టెలు కట్టడానికి తాడు తెచ్చుడు మర్చిపోయినాం. ఆయన మా నరేష్ గారు బాగా నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి ఇదేం చెట్టు? ఆయిల్ చెట్టు కదా, నెమిలి చెట్టు అంటారు. మా సైడ్ నెమిలి చెట్టు అంటాం దీన్ని. ఇక దీన్ని ఏంటంటే ఆ నారు ఇప్పుడు ఆ కట్టెని ఇస్తే నారు వస్తుంది కదా, ఆ నారుతోని కట్టెలు కడతారు అన్నట్టు. అంటే వీనికి కూడా తెలియదు. వాళ్ళ తాత ఒకసారి కట్టెలు కట్టుకొచ్చినప్పుడు చూసిండట. నిజంగా వెనకట మా తాతలు వాళ్ళు కట్టెలకు వచ్చినప్పుడు అప్పుడు పొయ్యిలకు కట్టెలు కష్టోళ్ళు అన్నట్టు గుట్టకు. అప్పుడు తాళ్ళు పట్టుకురాకపోతే వీటితో ఇట్లనే కట్టి తీసుకొచ్చేటోళ్ళు అన్నట్టు. తాళ్ళు లేనప్పుడు మనళ్ళు పెద్దలు ఆ టెక్నిక్ ఉపయోగించేటోళ్ళు అన్నట్టు. సో అదే టెక్నిక్ ఇప్పుడు మన నరేష్ గారు మన ఈ కట్టెలకి ప్లాన్ చేస్తుండ అన్నమాట. ఒకసారి ఈ తోడయుడురి ఇది ఏం చెట్లు, ఇవేం చెట్లు చెప్పుకోరి. ఏం చెట్లు రానది? పామాయిల్ చెట్లు అవి. అంటే ఇంట్లో చూడుర్రి ఈ ఒకే భూమిలో ఇప్పుడు పామాయిల్ చెట్లు పెట్టిర్రు. ఇంకొంచెం మీరు జూమ్ కోతే మక్క, పసుపు, అక్కడైతే లాస్ట్కి పొలం. అంటే నేను చదువుకున్న రోజు గుర్తొచ్చినాయి నాకు. ఏంటంటే ఒక్క పంటకి ఎక్కువ ఉంటే ఏం పంట అంటారు అన్నారు తెలుసా? ఒక్క పంటకి ఎక్కువ ఉంటే మిశ్రమ పంట అంటారు. ఇక చదువుకున్నప్పుడు గుర్తొచ్చింది. ఇక ఇది చూసే వరకు ఒకటే భూమిలో 3 రకాల పంటలు వేసే వరకు ఆహా దిస్ ఇంటర్నేషనల్ మిశ్రమ పంట అనుకున్నా. ఇది డిఫరెన్స్. గిట్ల వెళ్తే అవ్వా మొత్తం కట్టచ్చు. గింత పెద్ద అలా వస్తే ఇప్పుడు ఎంత పెద్ద కట్టెలైనా కట్టచ్చు. పోలేడుది అయ్యి ఆ కిందికి వెళ్ళి ఎరగొట్టిర్రు. ఏయ్ అట్లా తొక్కి కట్టాలి. ఏ తెగిపోదు బంధువుకుంటే తెగిపోతే ఇచ్చేది విక్తరే. ఇట్లా కడతారు మా వాళ్ళు. అవ్వా ఏయ్ తాడు పడక రాకపోతే ఏంది? తాడు పడక రాక ఇదంతా కోసం అంటావా నరేష్? నీళ్ళు లేవు ఏం లేవు ఎందుకే ఉండి ఇదో బతుక కుక్క బతుక. ఇక మొత్తానికైతే పుల్లలు బిల్లలు అంతా తీసుకొచ్చి ఆట మీద వేసిన. ఇక మన పెద్ద కట్టుతుంది పాము తిరిగి ఉంది. ఇక ఇప్పుడు ఆటేసి కడతాడు అన్నట్టు. తాడు లేకపోతే అయినా మామూలు కాదు అసలు. ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు కానీ ఇక్కడనే ఉన్నారు. నా సోపు తోటకి ఇంతే. ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడనే ఉంచుతారు. అయ్యి బాబాయ్ అమ్మ బాబాయ్ మీరు లేకపోతే ఎట్టరా ఒక్కొక్క దూరం తీరిపోతుంది చేసడానికి. మీరు ఉండేపాటికి ఇంత అసలు అవుతుంది. లేకపోతే బతుకు బస్ స్టాండ్ అవు ఎప్పుడు చాలా భారీగా. ఇంకా పని బాగుంది. చల్ల ఏదైనా తాగదు వాటిది. అంటే తాగడం అంటే బీర్ కాదు, కూల్ డ్రింక్స్, పెప్సీ. నువ్వు ఏం చెప్పి తీసుకొచ్చినావు ఏం చెప్తాను? అరే కరెక్ట్. అరే నిన్ను మాట తప్పను రా బుడ్డితో కళ్ళు అనుకున్నా. పప్పులు తెచ్చేసాం. పప్పుకి 500, గంటకి 500. 20 కట్టలు ఉన్నాయి. తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు. ఆటో ఎక్కువసేపు ఆగది. తీసుకోలేకపోతే లేదు. ఆటో ఎక్కువసేపు ఆగది. తీసుకుంటే ఆశాబంధం, లేదంటే అంత బంధు. ఏం చేస్తుర్రు? కనబడతలేదా? గొడ్లు ఆడుకుంటున్నాం. పప్పులు వాస్తూనే ఉన్నావు. దోలు తీరిపోతుంది. నా రేపు ఏం కాకు ఎత్తురా అంటురా. అడిగింది నువ్వే. అట్లుంటది మనతోని. రాజు డేంజర్స్ సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పాప నరేష్ గారు సింగిల్ హ్యాండ్ తోని అన్ని కొట్టిండు. సింగిల్ హ్యాండ్ తోని ఆర్డర్ తెచ్చిండు. సింగిల్ హ్యాండ్స్ తోని వాస్తాడు. నువ్వేం చేస్తానో రా సింగిల్ హ్యాండ్ తోని అంటరా. గడపర పట్టి పుడతాను భూమిని. మరి చెట్లు దొక్కి వాగు. వీడి కోసం ఈ కట్టం అంతా ఇవి దొక్కేసి నాకు ఎందుకు తిన్నా అన్నం తిన్నావా? ఏడా పొద్దు అలా తిన్నా.
ఘోరంగా ఉడకపోతుంది సార్ ఇంత గాలి లేదు జంగలను తిన్నవా అన్నది ఎందుకు తినలే పిల్లగాని మొక్కం చూడు ఎట్లు ఉబ్బిందో కాదు ఎందుకు తినలేవా అని అడుగుతావు అనుకుంటే ఉడకపోతుంది అని అంట ఇవన్నీ కట్టలు కొట్టుకొచ్చినాం ఇంతే కలిసింది గడ్డి గింతేనారా గడ్డి గోంతే ఉందా సూపర్ అక్కడ నెంబర్ 1 కుప్పలు కుప్పలు పెట్టినాడా ఇంకా ఎత్తి పోసిన కుప్పలు దాచామన్నట్టు చెట్లు పోయిరా పానం పోతుంది అన్న పానం పోతుంది ఆవిడ కోసం నేను ఇదంతా కట్టాం అవే లేకుంటే ఇవి తినడానికి ఎక్కువ ఎక్కలేదు అందుకే బాగా తినద్దురా అబ్బో ఎక్కలేదు వీర్ రాజా పొరకలు తెస్తాడుగా పొరకలు అంతకంతే అవుతుంది బీర చెట్టు అమ్మో బీర చెట్టు నా పానం పన కిందలు అయ్యేనా అసలు ఎందుకు వస్తాను ఎందుకు పోతాను అవి పట్టుకొని ఆడుకుంటాడా డిప్రెషన్ మేము పోతాను ఇంటికి అది ఒకటే కానీ గుంపు గుంపు ఉంది అది మీరు కట్టేది నీకు ఎందుకు బాధ ఒకసారి వీడియోలో యూత్ ఎట్లా కనబడతాను వీడియోలో నీకేం సంబంధం నీకు చిక్కుడుకాయ బీరకాయ ఆనపకాయ పెరగా నాద్దా నువ్వు పెరిగేటట్టు చూసుకో వీడియోలు ఎట్లా కనబడుతుందా ఏందమ్మా నీకు బీరకాయలు సొరకాయలు కాస్తా అయిపోయా కూడా రోడ్డు మీద కూర్చొని అమ్ముకోవడానికి అమ్ముకొని దాని దాకా వస్తాయి ఏదో దేవుని దయ వల్ల ఇంత కూరమందం వెళ్తాయి అని అనుకుంటున్నాం మరి ఏం చెప్తుందో అంత బాగా మంత్రుడు ఆయన దేవునికి ఎరక తెచ్చిపోరు డేటో తీస్తాను అబ్బా కెమెరామ్యాన్ దివ్య ఇంటర్నేషనల్ డ్యామేజ్ సో ఫ్రెండ్స్ తాళ్ళు అయిపోయినాయి కాబట్టి మనం నరేష్ గారు చూడాల్సిన నారా మెటీరియల్ దిస్ మెటీరియల్స్ ఆఫ్ ఈస్ కట్టింగ్ ఈస్ టోటల్ బ్రాండ్ దా కమాన్ కట్టురా 2x పెడితేనే మస్తు వచ్చి ఇంతకు ముందు ఇక కొద్దిగా జీడి గింజలు ఎక్కువ కదా 2x అయితే కొద్దిగా తెల్ల కనబడుతుంది కదా లేదు ఎండకున్నావు ఈ పక్క సన్ ఉంది కదా అబ్బా మీరు టోటల్ డ్యామేజ్ అవుతారా బుగ్గులే కనబడుతుంది సో మొత్తానికైతే ఇక పబ్బులు కట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అబ్బా ఇది పెద్ద టాస్క్ అబ్బా నాయన మొత్తానికైతే పోయినాం కొట్టుకొచ్చినాం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు అయిపోయింది బతుకు ఇక మొత్తం పాపం మనోళ్ళు తిరుమలేసు చింటూ మన అంటే రెండో ఒకటే పేర్లు మా చింటూ అని పేరు తిరుమలేసు చింటూ అని మేము ముద్దుగా తెలుసుకుంటాం మా నరేష్ గారు లేకపోతే మన ప్లానే ఇంటర్నేషనల్ టోటల్ డ్యామేజ్ అయితే నరేష్ గారు నెంబర్ 1 మనిషి అందుకని ఎప్పుడు ఎంబడి ఉంచుకుంటా నేను 50% వర్క్ చేస్తే దాన్ని ఇంకా షార్ట్ కట్లో ఎట్లా వేయాలనేది ఆడ చెప్తారన్నమాట అందుకని ఎప్పుడు ఎంబడి పెట్టుకుంటా సో మొత్తానికి అయితే క్లియర్గా చూపిస్తావు ఎట్లా కట్టినాం మన మక్క తోటలో ఈ పబ్బులు ఎట్లా కట్టినాం అనేది క్లియర్గా చూపిస్తా ఫ్రెండ్స్ మా దివ్య పబ్బు మొత్తానికి నెరివాడ్డది ఇవన్నీ పబ్బులు నాటి ఎక్కడ దర్వాజా ఇక గదాట ఫ్రెండ్స్ దర్వాజా అంటే చిన్న వంటి నేనే కట్టిన మీదికి ఇవ్వరు ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇట్లా కట్టినాం ఇక కూరగాయలు ఏ నుంచి అమ్మ చిట్టి గడ్డి కాలుతుంది ఇవ్వరు ఫ్రెండ్స్ ఇంకా క్లోజ్ చేస్తావు ఇవ్వరు మొత్తానికైతే ఇట్లా చుట్టూ కట్టేసినాం సో ఇక మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది మన మినీ మక్క తోటలో కూరగాయలకు పబ్బులు అయితే నాటుడు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మొత్తం జీడిగింజ అయింది ఫేసు ఇక మొత్తం పాపం నాదంటే పాపం వాళ్ళు ఇంకా పని మీద ఉన్నారు పనివంతులు సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ బ్లాగు ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇప్పటికి మా ఆదరిస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కూడా ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోరి టాటా బాయ్